హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. నైజాం నవాబ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అస్సలు ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే నైజాంలో మాత్రం హడావిడి మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా. బట్ ఫస్ట్ టైం నైజాం నవాబ్ సీడెడ్లో చిక్కిపోయాడేమో అనిపిస్తుంది భయ్యా. అనిపించడం ఏంటి, అస్సలు సీడెడ్లో థియేటర్స్ బుకింగ్ చూస్తుంటే వామ్మో, అసలు ఇంతవరకు టైర్ 1 హీరోస్లో ఇంత దారుణమైన బుకింగ్స్ అయితే ఎవ్వరికి జరగలేదు. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇలాంటి దారుణమైన కలెక్షన్స్ మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనంతపూర్లో, ఆదోళనలో, కడపలో ఇలాంటి మెయిన్ సెంటర్స్లోనే అస్సలు డిజాస్టర్ భయ్య. అసలు బుకింగ్స్ అనేవి జీరో అనమాట. జస్ట్ అనంతపూర్లోనే 28 స్క్రీన్లు ఉంటే అసలు 1 స్క్రీన్ మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ అంటే ఫుల్ అయిందనమాట. అండ్ ఇక ఆదోళనలు చూసుకుంటే సేమ్ 27 స్క్రీన్లు ఉంటే జస్ట్ ఒకటే హౌస్ఫుల్ అంతే. ఇంకా దాని తర్వాత కడపలో 17 స్క్రీన్లు ఉంటే జస్ట్ 3 మాత్రమే అయ్యాయి భయ ఫుల్ అయితే. అది ఏమైనా సరేలే ముందు మెల్లమెల్లగా అవుతాయి అనుకుంటే అక్కడ రేపే రిలీజ్ 12న అస్సలు ఇప్పటికి కూడా హౌస్ఫుల్ కాలేదంటే నాకు తెలిసి చాలా పెద్ద ఏట పడిపోతుంది అనిపిస్తుంది. సీడెట్లో మాత్రం అసలే 14 కోట్ల షేర్ మార్క్ దాటాలి. సో నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అస్సలు మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప అస్సలు సీడెట్లో పుంజుకోవడానికి అవకాశం లేదు భయ్య. బట్ మహేష్ బాబుకి ఇంత దారుణమైన బుకింగ్స్ అంటే అసలు ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ఇలాంటి దారుణమైన బుకింగ్స్ అసలు ఇంతవరకు టైర్ 1 హీరోస్ చరిత్రలో లేదు. సో మొత్తానికైతే గుంటూరు కనం నైజాంలో మాత్రం ఇక హడావిడి మామూలుగా లేదు. బట్ రూరల్ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో కూడా స్లో డౌన్గానే ఉంది. బట్ ఇక్కడ నైజాం ఇంకా హైదరాబాద్ సిటీ మాత్రం ఇక ర్యాంప్ అంతే ఆడిచ్చేస్తుంది. బట్ ఎక్కడ తిరిగి సీడెట్లో మాత్రం జోరు మాత్రం అంతగా లేదు భయ్య. అండ్ ఆఫ్లైన్ హడావిడి కూడా అంతగా కనిపించట్లేదు. బట్ చూడాలి రేపు ఏమైనా ఇక చరిత్ర సృష్టిస్తారా లేకపోతే ఏమవుతుందనే. మొత్తానికైతే సీడెడ్ కలెక్షన్స్ మెయిన్గా చూడాలి భయ్య, రేపు ఎలా ఉండబోతుంది అనేది. సో మొత్తానికి ఇవాళ నైట్కి ఏమైనా పుంజుకుంటుందా కనీసం అనేది చూడాలి భయ్య. సో మీరేమనుకుంటారు గైస్, ఇలాంటి బుకింగ్స్ పై తప్పకుండా మన కాంట్రోల్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వై.